కేసీఆర్తో రాష్ట్రానికి ఆర్థిక క్యాన్సర్. తెలంగాణను అప్పులపాలు చేశారు. వాస్తవాలు చెబుతుంటే దిగిపో అంటున్నారు. 10 ఏళ్లలో విద్యాశాఖ పూర్తిగా నిర్లక్ష్యం. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు. అబద్ధాలపై తాము రాష్ట్రాన్ని నడపబోం. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో నిరుద్యోగులు 12 ఏళ్ల వృధా. నిరుద్యోగుల 12 ఏళ్ళు వాళ్ళ యొక్క కాలం వృధా అయిందని చెప్పినటువంటి సందర్భం రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇవి. లెక్చరర్లుగా ఎంపికైన 1532 మందికి నియామక పత్రాలు అందజేసిండు. నియామక పత్రాలు అందజేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఒక వికలాంగ జూనియర్ లెక్చరర్గా ఎంపికైనటువంటి వ్యక్తికి స్టేచర్పై 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్ వంటి పరిస్థితిని కల్పించారని, ఈ ఆర్థిక రుగ్మత నుంచి రాష్ట్రాన్ని కోలుకునేలా చేసి ముందుకు తీసుకెళ్లే పని చేస్తుంటే దిగిపోవాలని అంటున్నారని సీఎం రేవంత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అబద్ధాల మీద ప్రభుత్వాన్ని నడపలాడుకోవడం లేదని, తెలంగాణ నిర్మాణం కోసం 20 ఏళ్లు పనిచేస్తానని స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వ బడుల్లో ప్రతి ఏటా తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్యపై ప్రభుత్వంతో పాటు ఉపాధ్యాయులు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. బుధవారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 1292 జూనియర్ లెక్చరర్స్, 240 పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులకు నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 10 ఏళ్లుగా విద్యాశాఖ నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భాన్ని కూడా వారు గుర్తు చేసినటువంటి విషయం. 10 ఏళ్లుగా విద్యాశాఖ నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్ అన్నారు. న్యాయస్థానంలో చిక్కుముడులు విప్పుతూ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 57,946 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 10 ఏళ్లు విద్యాశాఖ నిర్లక్ష్యానికి గురైందని, దేశంలోనే కింది నుంచి 2వ స్థానంలో ఉండడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో నిరుద్యోగుల పాత్ర క్రియాశీలకమైందని, కానీ గత ప్రభుత్వం వారి విషయంలో చిత్తశుద్ధి చూపలేదని, నిరుద్యోగ సమస్య తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిందని, ఆ మూమెంట్కు తెలంగాణ ఉద్యమ మూమెంట్కు ప్రధానంగా నిరుద్యోగులే కారణం అని చెప్పడం జరిగింది. ఇవన్నీ మాట్లాడుతూనే చాలా ఇంకా హాట్ కామెంట్స్ కూడా చేసిండు. ఇప్పుడైతే స్టేచర్ పైన ఉన్నారు, మీరు ఇప్పుడు మార్చురికి కూడా పోయాల్సినటువంటి సందర్భం వస్తుందని చేసినటువంటి విషయంలో చాలా వరకు నెగిటివ్ అయితే వస్తూ ఉంది. కేసీఆర్ కుటుంబం మొత్తం ఫ్యామిలీ ప్యాకేజీల అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. అబద్ధాల ప్రాతిపదికన నేను రాష్ట్రాన్ని నడపనని, వాస్తవాలు మీతో పంచుకొని రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తా అని సీఎం తెలిపారు. తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడి ఉద్యోగాలు తీసేస్తే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పినట్టే జరిగిందన్నారు. గత 10 ఏళ్లలో విద్యాశాఖ నిర్లక్ష్యానికి గురవడంతో కేరళతో పోటీ పడాల్సిన తెలంగాణ అట్టడుగు స్థాయికి పడిపోయిందన్నారు. కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేసి కాళేశ్వరం లాంటి తప్పు కూడా చేసినట్లు సీఎం సెటైర్లు వేశారు. కాళేశ్వరం కట్టడం, కూలడం 2 జరిగాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కాంట్రాక్టుల దగ్గర అగ్రిమెంట్లు తీసుకొని వెళ్ళిపోతే వారికి బకాయిలు కట్టడంతో ప్రభుత్వంపై భారం పడుతోందన్నారు. 5 ఏళ్ల కోసం ఆశీర్వదించి 65 సీట్లు ఇస్తే దిగిపోమ్మంటున్నారని విమర్శించారు. తాను కేసీఆర్ ఫామ్ హౌస్ గుంజుకోలేదని, మీరే ఆయన సీటు గుంజుకొని నాకు ఇచ్చారని సీఎం సెటైర్లు వేసిండు. నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో తాను మాట్లాడినటువంటి మాటలు అయితే చాలా వరకు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.